హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. రోటి పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, జీలకర్ర, రేపిన జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉప్పేనండి. వీటితోటి అయితే మేము ముందుకైతే వచ్చేస్తా రోలు రోకలతోటి. ఇప్పుడైతే పచ్చడి చేస్తానండి, మీరు చూడండి. ఈ జీలకర్ర ముందైతే నేను వేపుకున్నానండి. ఫస్ట్ కొంచెం తడిగా ఉంది, ఏం కాదులేండి. జీలకర్ర అయితే పచ్చా పచ్చగా వేపుకోవాలండి ఫస్ట్. జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు అండి, ఏం కాదు. ఇంత చేదైతే అనిపించదు మన పచ్చడ, ఎంత అంటే అంత వేసుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా, మనకు కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇవైతే వేసుకుందాం. మిర్చి ఇవైతే నల్ల మిర్చి అండి, ఎర్రమిర్చి కాదు. మీకు తెలుసు కదా నేను ఎప్పుడు ఇవే వాడతానని. కూరలోకి కానీ లేకపోతే మళ్ళీ పచ్చళ్ళలోకి కానీ ఇవే ఎక్కువ వాడతానండి. ఇది కూడా నల్ల మిర్చి. పచ్చడి నూరేటప్పుడు దూరంగా పెట్టండి మన ముఖాన్ని, లేకపోతే కంట్లో పడుతుంది. చిందేసి చాలా జాగ్రత్తగా నూరుకోవాలండి పచ్చడి కూడా. ఇది మాట్లాడుకుని నేను చెయ్యి పెడతాను. చెయ్యి పెడితే కొంచెం కారం అయితే మళ్ళీ మండుతూ ఉంటుంది చెయ్యి. గంట కూడా తెచ్చుకున్నా, గంటతో కప్పుకోవచ్చు అని మీకు మాట్లాడుకుంటూ చేయి పెడతాను. ఇక ఇప్పుడు ఇవైతే వేసుకుందామండి. ఇది మొత్తం వేసుకున్నాం, చింతపండు కూడా. అసలు విషయం ఏంటంటే ఉప్పు వేయలేదండి ఉడకబెట్టేటప్పుడు, మర్చిపోయా. ఇప్పుడు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు నూరుకుందామండి.
చూసారుగా ఫ్రెండ్స్, ఇది మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర ఉందండి నా దగ్గర, కోసి నానబెట్టా కొద్దిసేపు, ఎందుకంటే తీసుకుంటుంది కదా, శుభ్రంగా కడుక్కోవాలి కొత్తిమీర. మనం కోసేసి నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టిందండి. ఇదిగోండి, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నాకు అందుబాటులో కొత్తిమీర ఉంది కాబట్టి వేసానండి, లేకపోతే వేయను. ఉంటే మాత్రం వేస్తా, ఇక అంతే. ఇక లేదని అప్పుడప్పుడు తెప్పించేసి వేయలేనండి. ఇక ఉన్న వాటితోటే చేసేస్తాయి, కూర అయినా ఏదైనా. ఇట్లా మెత్తగా నూరుకోవాలండి. ఇది కూడా కచ్చాపిచ్చగా నూరుకోవాలా. కొంతమంది నూనెలో వేపుకుంటారు, నేనైతే వేపనండి, ఇట్లనే వేసేస్తాను పచ్చిగి. ఇదిగోండి, దీన్నే నూరుతానండి, పచ్చి మొత్తం నూరుతుంది, దీన్నే నూరుతాను. ఎందుకంటే ఇప్పుడు వెల్లుల్లిపాయ వేస్తాం కదండి, అందుకని. చూసారు కదండి, ఇది ఇట్లా కచ్చాపిచ్చగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో కారణం ఎల్లుల్లిపాయ ఉంది కదా, మనం అది వేసుకుందాం. ఈ పచ్చడి నాకు 2 రోజులు వచ్చిందండి, అంతే. నేను వెల్లుల్లిపాయలు పచ్చళ్ళు ఎక్కువ వేస్తానండి, చాలా వరకు. నాకు వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం, ఆ వాసన అంటే బాగా ఇష్టం కాబట్టి ఎక్కువ ఇవే వేస్తా. పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, తర్వాత దోశలోకి కూడా బాగుంటుంది కండి, మీకు తెలిసిందేగా విషయం. పచ్చడి ఎటు తిరిగి. కొంచెం ఇక్కడ కూడా పడ్డది. ఇదిగోండి, ఇలాగ దంచుకోవాలి. ఇప్పుడు అల్లం అయితే వేయలేదండి, ఒక్క వెల్లుల్లిపాయ మాత్రమే వేసిన. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, ఇదంతే. కొత్తిమీర.
బాగా మెత్తగా ఉడికే వరకు అంటే టమాటా వేసినప్పుడు మొత్తం నీరు ఉంటుంది కదండి, అది ఇనికిపోయేదాకా ఉంచుతారు గ్యాస్ మీద లేకపోతే పొయ్యి మీద. కొంతమందికి గట్టిగా ఇష్టం, కొంతమందికి ఇట్లా జారుగా ఉంటేనే ఇష్టం. నాకైతే ఇట్లనే ఇష్టం, జారుగా. అందుకని ఎక్కువ ఇట్లనే చేసుకుంటాను. చూసారుగా ఫ్రెండ్స్ ఎట్లా చేసుకున్న పచ్చడి. ఇదిగోండి.